హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ రా టాక్స్. ఈరోజు మన గెస్ట్ టేస్టీ తేజ. పేరులో ఉన్న టేస్ట్ మనోడ ప్రొఫైల్లో కానీ, మనోడ ప్రవర్తనలో కానీ, మనోడ ప్రొఫెషన్లో కానీ ఎక్కడా కనబడట్లేదు. ఆఫ్ లైట్ అయితే చాలా వరస్ట్గా ఉంది. ఎందుకురా ఇంత వరస్ట్గా ఉంది అనేది మనం విశ్లేషిద్దాం, ఎక్స్పోజ్ చేద్దాం. నిజాన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తా. మీకు కానీ అలానే అనిపిస్తేనే లైక్ చేయకపోయినా పర్లేదు, షేర్ చేయండి. మనోడ గురించి, మనోడ రామాయణం మహాభారతం తెలియాలి జనాలకి. ఎందుకంటే తప్పు చేసినోలే, మనోడి కంటే తక్కువ తప్పు చేసినోలే వచ్చి సారీ చెప్తుంటే, మనోడు బరి తెగించి బ్రాడ్ లైట్లో కొన్ని ఎదవ పనులు చేసి బెట్టింగ్ యాప్లవి ఇప్పుడు వచ్చి చాలా చాలా విచిత్రంగా, యారగెంట్గా, రెక్లెస్గా సమాధానాలు ఇస్తున్నాడు. దట్టు మీడియాకు కూడా. సో మనోడిని మనం ఎక్స్పోజ్ చేయాలి కదా. యాక్చువల్గా మనోడి లిస్ట్లో కొంచెం తక్కువలో ఉన్నాడు, బట్ చెయ్యాలి. బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే బిహేవియర్ నీకుందా సీజన్ 7కి వెళ్ళినప్పుడు? లేదు. మరి ఇప్పుడు ఎందుకు అంటే చిన్న ఫేమ్ వస్తే అంత జీపలు పెరిగిపోద్దా? మాట్లాడదాం. జస్ట్ స్టేట్మెంట్లు నేను పాస్ చేయను విత్ ప్రూఫ్స్. ఓకే, విత్ ప్రూఫ్స్ మై డియర్ టేస్టీ తేజ. మనం మాట్లాడుకుందాం. సభకు నమస్కారం. టేస్టీ తేజ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మనోడు ఒపీనియన్ కాసేపు పక్కన పెడదాం. మనోడు ఒపీనియన్ వేరే ఉంది, మనోడు గ్రావిటీ వేరేలా ఉంది, మనోడు పర్సెప్షన్ వేరేలా ఉంది, మనోడు థాట్ ప్రాసెస్ వేరేలా ఉంది. మనోడు మనకు అనవసరం. మనకు నిజాలు కావాలి. నిజాలు మనం సేకరిద్దాం, నిజాల గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్వి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాయి రిగార్డింగ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. ఓకే, ఆ లిస్టులో మనోడి పేరు ఉంది కదా. సో పేరు ఉంది అంటే మనం ఎక్కడో దగ్గర చేసాడు, మనం దాన్ని బయటికి తెప్పిద్దాం. దానికంటే ముందు అసలు టేస్టీ తేజ ఎవడు, అసలు ఈ టేస్టీ ఏంటి, ఈ తేజ ఎవరో మాట్లాడుకుందాం. ఎందుకంటే అన్ని డాట్లు కనెక్ట్ చేయాలి. నేను ఏదో వచ్చి రెక్లెస్గా మీనింగ్లెస్ లేకుండా మాట్లాడకూడదు. ప్రతిదానికి ఒక లాజిక్ ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. ఓకే, సో టేస్టీ తేజ అనే పర్సన్ ఒక ఐటీ ఎంప్లాయ్. ఆ ఐటీ ఎంప్లాయ్ జబర్దస్త్ షోల్లో కూడా చేశాడు. టీమ్ లీడ్ కింద కాదు, సైడ్ క్యారెక్టర్ కింద. దాని మీద పెద్ద క్లిక్ కూడా అవ్వలేదు. దాని తర్వాత జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి ఫుడ్ వ్లాగర్ అని కూడా అన్నా నేను. అదొక వెరైటీ కాన్సెప్ట్లో సెలబ్రిటీని తెచ్చి ఫుడ్ తింటాడు. ఫుడ్ తింటూ క్యాజువల్గా చిట్ చాట్ చేస్తాడు. అలాగా వాళ్ళు ప్రమోషన్లు అవుతాయి. ఓకే, ఆ ప్రమోషన్లు తప్పేం లేదు. నువ్వు మూవీ ప్రమోషన్లు కానీ ఇలాంటి ఎటువంటి జనాలకి హానికరం లేని ప్రమోషన్లు ఎన్నైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. చేసేవాడు. అది క్లిక్ అయింది, కొంచెం క్లిక్ అయింది. 3 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు 2023 బిగ్ బాస్ సీజన్ 7లో మనోని పిలిచారు. మనోని పిలిస్తే మనోడు వచ్చాడు. మనోడు వచ్చి బాగానే ఆడాడు. మనోడు మళ్ళీ చాలా లాజికల్గా మాట్లాడతారంటారు. మాట్లాడదాం ఆ లాజికల్గా. 9 వారాలు ఉన్నాడు. 9 వారాలు ఉన్న టేస్టీ తేజ బయటకు వచ్చేసరికి బిగ్ బాస్ ఫేమ్ ఒక్కొక్కసారి బీభత్సంగా ఇస్తుంది. ఈ 3 లక్షలు ఉన్న సబ్స్క్రైబర్లు ఆల్మోస్ట్ 7 లక్షలు 8 లక్షలు అయిపోయాడు. సబ్జెక్ట్ ద కరెక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ అసలైన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఏ బిజినెస్ అంటే చాయ్ బిజినెస్ పెట్టాడు. నవాబ్ చాయ్ సంథింగ్, అది కూడా సబ్జెక్ట్ ద కరెక్షన్. దానికంటే ముందు ఈ టేస్టీ తేజ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు వేర్ వీ కెనాట్ విత్డ్రా అలాంటి యాప్లు ప్రమోట్ చేశాడు. అలాంటివి ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేశాడు, యూట్యూబ్లో ప్రమోట్ చేశాడు, యూట్యూబ్లో షార్ట్ సెక్షన్లో ప్రమోట్ చేశాడు, మెయిన్ వీడియోలో ప్రమోట్ చేశాడు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్లో కూడా ప్రమోట్ చేశాడు. ప్రమోట్ చేసిన తర్వాత తెలుసు కదా, ఇప్పుడు ఏదైనా మంచి పని చేస్తే మనకు పైసలు అంత రావు. ఏదైనా దిక్కుమాలి తొప్పాసు జనాలు చంపేసే యాప్లు లాంటివి ప్రమోట్ చేస్తే, ఇలా విత్డ్రాలు కూడా చేసుకోలేని యాప్లు ప్రమోట్ చేస్తే మీకు లక్షల్లో వస్తాయి, 6 కోట్లలో వస్తాయి. అట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫేము, నీ సబ్స్క్రైబర్లు, నీ ఫాలోవర్స్. సో అప్పుడు మనోడు హాట్ కేక్లో ఉన్నాడు కాబట్టి, సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు కాబట్టి గట్టిగా ప్రమోట్ చేశాడు. గట్టి అమౌంట్ వచ్చింది. ఈ అమౌంట్తో ఒక టీ ఫ్రాంచైజీ పెట్టాడు. హైదరాబాద్లో అలాంటి ఫ్రాంచైజీ పెట్టాడు. మినిమం 10 నుంచి 15 లక్షలు అవుతాయి. అలాంటివి విత్ ఇన్ నో టైం 8 మంత్స్లో 28 టీ ఫ్రాంచైజీలు పెట్టాడు. ఎలా? నాకు కావాల్సింది ఎలా? ఇప్పుడు మనం టేస్టీ తేజ రెవెన్యూ గురించి మాట్లాడుకుందాం. టేస్టీ తేజ 7లోని 9 వారాలు ఉన్న తర్వాత మళ్ళీ సీజన్ 8లో కూడా వైల్డ్ కార్డ్లో వెళ్ళాడు. అక్కడ ఒక 9 వారాలే ఉన్నాడు అక్కడ కూడా. ఎందుకంటే 5 వారాల తర్వాత వచ్చాడు. ఎంత కొట్టినా ఆ 9 వారాలు ఈ 9 వారాల రెమ్యూనరేషన్ ఎంత కొట్టినా, అండ్ మధ్యలో ఈ 1 ఇయర్ జర్నీలో మనోడు చేసిన పనులు ఏమి చూసినా, బీభత్సమైన భారీ సినిమాల్లో చేయలేదు, వెబ్ సిరీస్ల్లో చేయలేదు. మనోడు వారానికి ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోలో మీకు తెలుసు కదా, 1,05,000 పీక్స్లోకి వెళ్తే వస్తుంది. సో మనోడికి ర్యాండమ్గా 2-3 లక్షలు 4 లక్షలు వస్తే దాంట్లో 15-20 వేలు. మనోడికి టీం ఉంటుంది, టీంకి ఇచ్చుకోలే. జాబ్ మానేసాడు అన్నాడు, ఐటీ జాబ్. మాస్ గార్డ్ అని పెట్టాడు ప్రొఫైల్లో. మాస్ గార్డ్ గురించి వద్దాం. ఏంది మాస్ గార్డ్?
మాస్ గార్డ్ అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం మాస్ గార్డా? ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం మాస్ గార్డా? విత్డ్రా కూడా చేయలేని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం మాస్ గార్డా? జనాలు అడుగుతున్నారని చెప్పి అది డిలీట్ చేయడం మాస్ గార్డా? జనాలు అడుగుతున్నారని చెప్పి నాకు అవగాహన లేదు, ఇంత మాస్ గార్డ్ అయిన నాకే, ఇంత లాజికల్ ఎబిలిటీ ఉన్న నాకే, నాకు అది అంత హాని కలిగిస్తుందని తెలియక నేను అవేర్నెస్ లేక ప్రమోట్ చేయడం అన్నం మాస్ గార్డా? ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా రిపోర్టర్లు కానీ మీడియాలు కానీ వచ్చి ఫోన్ చేస్తే రెక్లెస్గా ఆన్సర్లు ఇచ్చి నేను పడుకున్నాను, తొంగున్నాను, బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత చేస్తాను, నేను చెప్పాల్సిన అవసరం లేదు, నా యూట్యూబ్ ఛానల్లో చెప్తాను అండం మాస్ గార్డా? అసలు నేను ఇప్పుడు బెట్టింగ్ యాప్లే ప్రమోట్ చేయలేను అన్న మాస్ గార్డా? ఏది మాస్ గార్డ్? ఇది మాస్ గార్డ్ కాదు, బెట్టింగ్ గార్డ్. ఓకే, ఈ బెట్టింగ్ గార్డు చాలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడు విత్ ది ఫేమ్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 7 and 8 విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్ MCN కంపెనీస్ అండ్ సమ్ ఫ్రాడ్ బెట్టింగ్ కంపెనీస్. ఆ అమౌంట్తో భారీ అమౌంట్ రావడం వల్లే నేను ఇలా కట్టారని చెప్పి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఇది బయట టాక్. దీనిపైన మీ స్పందన ఏంటి తేజ గారు? 28 ఫ్రాంచైజీలు ఓపెన్ చేసేంత పైసలు మీకు ఏడొచ్చాయి? మీకు రెవెన్యూ నాకు అక్కడ కనబడట్లేదు యూట్యూబ్లో. మీరు ఇంకేమైనా చేస్తున్నారా? ఐటీ జాబ్ కూడా మానేశారని చెప్పి ఆన్ రికార్డ్ చెప్పారు మీరు. మరి ఎలా వస్తున్నాయి మీకు పైసలు? చెప్పండి, ఎలా వస్తున్నాయి? మీరు ఏదో ఇల్లీగల్ యాప్లు ప్రమోట్ చేస్తే తప్ప రావు. ఆ ఇల్లీగల్ యాప్సే నేను బెట్టింగ్ యాప్స్ అంటాను. దానిపై మీ స్పందన ఏంటి టేస్టీ తేజ గారు? లాజికల్ క్వశ్చన్లు అడుగుతారు కదా. అసలు మీ అసలు గుట్టు కానీ బయటికి పెడితే ఇంకేమవుతుంది? సీజన్ 8కు మీరు వితౌట్ హోంవర్క్ చేసి వచ్చారు కదా. వితౌట్ హోంవర్క్ చేసి అక్కడ అన్ని లాజికల్ క్వశ్చన్లు ఎలా అడిగారు? నామినేషన్స్లోకి వెళ్ళగానే ఎవరిని అడగకుండానే కొన్ని చెప్పాను అనుకోండి, మామూలుగా ఉండదు. అప్పుడు మాస్ గార్డు గీస్ గార్డు ఉండదు. ఓహో కాపీ కూడా మనోడు మొత్తం కాపీ కొట్టి వచ్చాడా, ఓహో ఎవరెవరు చెప్పి పట్టుకొని వచ్చాడా, ఈ స్కెచ్తో వేసుకొని వచ్చాడా, ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి సాయి షాపులు పెట్టాడా, ఇప్పుడు అవన్నీ డిలీట్ చేసి రెక్లెస్గా జనాలకు ఆన్సర్లు ఇస్తున్నారా? ఇలా చేస్తే ఏం చేస్తారు? జనాలు చెక్కేస్తారు. చెక్కేసాక ఏమవుతుంది? టీ షాప్ కూడా ఉండదు. మీరు 25 కాదు 250 టీ షాపులైనా పెట్టుకోండి, న్యాయంగా పెట్టుకోండి, ధర్మంగా పెట్టుకోండి, కష్టపడి సంపాదించి పెట్టుకోండి. కానీ ఇలా దిక్కుమాలు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి మిమ్మల్ని నమ్మిన ఫాలోవర్స్ని, మిమ్మల్ని నమ్మిన సబ్స్క్రైబర్లని సంకనాకించి వాళ్ళకి మీరు అకౌంటబుల్గా ఉండకుండా, మీకు మినిమం గిల్టీ కూడా లేకుండా వాళ్ళని బ్లాక్ చేసి క్వశ్చన్లు అడుగులోని అండ్ మీడియా రిపోర్టర్ని ఎవరైనా దీన్ని ప్రశ్నిస్తే రెక్లెస్గా ఆన్సర్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. కర్మ ఈజ్ ఎ బూమరాంగ్, కర్మ ఈజ్ ఎ బిచ్. కర్మ సిద్ధాంతం నేను గట్టిగా నమ్ముతాను. మీరు ఇప్పుడు ఏదైతే చేస్తారో గట్టిగా అనిపిస్తారు. ఎందుకంటే మీరు తప్పు చేశారు. తప్పు చేసి మాస్ గార్డ్ గీస్ గార్డ్ అంటే దెబ్బదు. లేదా దీనికి ఆన్సర్లు ఉంటే చెప్పు. నువ్వు ఎందుకు క్రాప్ చేసావు, ఎందుకు డిలీట్ చేసావు? నువ్వు తప్పు చేయలేనప్పుడు ఎందుకు డిలీట్ చేసావు? ఇదే నా సూట్ క్వశ్చన్. అండ్ నీ రెవెన్యూ అసలు ఇక్కడ ఏం నాకు కనబడలేనప్పుడు నువ్వు ఇన్ని ఫ్రాంచైజీలు ఎలా ఓపెన్ చేస్తున్నావు చెప్పు. అందుకే చెప్తున్న జనాలకి, మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, లైక్ చేయండి, కొంచెం రీచ్ వెళ్తుంది, షేర్ చేయండి. మీరు కూడా ప్రశ్నించండి. ఎవరైనా టేస్టీ తేజ బెట్టింగ్ వాళ్ళ బాధితులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, జనాల్లోకి ఇంకా తీసుకెళ్ళండి. ఇది నేను ఆల్రెడీ సజ్జన్ గారికి షేర్ చేశాను, ఇంకొంతమంది ప్రముఖులకి షేర్ చేస్తున్నాను. మనోడు గుట్టు బయటికి రావాలి, మాస్ గాడ్ గుట్టు బయటికి రావాలి. ఏమంటారు? అది ఈ పెద్ద మనిషి, ఈ వ్యాపారం చరిత్ర. ఓకే, ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ ఇంకో పత్తి గింజతో వద్దాం, ఇంకొక మాస్ గాడో గాడెస్తో. చాలా ఉన్నది పెద్ద వ్యాపారం. ఒకటి చెప్తున్నా, వీళ్ళు ఎందుకు తేలేదు, వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు, వీడిని ఎందుకు టార్గెట్ చేస్తుందంటే రోజుకి 24 గంటలు మీకైనా నాకైనా, మీకు 2 చేతులే నాకు 2 చేతులే, మీకు ఒక నోరే నాకు ఒక నోరే, మీకు ఒక నాలుకే నాకు ఒక నాలుకే, మీకు గ్రావిటీ ఎలా ఉంటుందో నాకు గ్రావిటీ ఎలా ఉంటుంది. సో నాకున్ని లిస్టులో ఎవడెవడు దేశానికి సమాజానికి ఎక్కువ హానికరమో వాళ్ళని 1 by 1 తెస్తారు. అందరినీ తెస్తారు, పోతారు, అందరూ పోతారు. నా ఛానల్ పోయినా నేను మళ్ళీ ఏదోలా చేసి ఇంకో ఛానల్ పెట్టుకుంటా. ఆల్రెడీ ఒక వీడియోని లేపేశారు యూట్యూబ్లో కొన్ని శక్తులతో. స్టిల్ నా ప్రయత్నం నేను చేస్తా, వెనక్కి తెప్పించుకోవడానికి ట్రై చేస్తా. మీరు చిన్న సపోర్ట్ ఇవ్వండి, పుష్ ఇవ్వండి. వీడు ఎవడో న్యాయంగానే చెప్తున్నారా, నిజమే చెప్తున్నారా, క్రింజ్ వీడియోలు కాకుండా అసలైన దొంగనా కొడుకులను ఎక్స్పోజ్ చేస్తున్నారా అని మీకు అనిపిస్తే అప్పుడు కొట్టండి సబ్స్క్రైబ్ బెల్లను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.